బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ట్రీట్మెంట్ కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కూడా ఆయన అనారోగ్యం బారిన పడడంతో రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. గులాబీ బాసు త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ బ్యూరో రిపోర్టర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేసీఆర్ కి అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఏంటి శ్రీనివాస్, దీనికి సంబంధించి తాజా సమాచారం? లక్ష్మి, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగా ఆయన ఆసుపత్రికి చేరినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆసుపత్రిలో గమనించిన వైద్యులు వాతావరణ మార్పుల వల్లే స్వల్ప అస్వస్థత ఏర్పడింది తప్ప పెద్ద అనారోగ్య పరిస్థితి ఏం కాదని నిర్ధారించడంతో ఆయన సాధారణ వైద్య పరీక్షల తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఇటీవల వరుసగా వాతావరణంలో ఒకేసారి మబ్బులు రావడం, ఒకేసారి చినుకులు రావడం, మళ్ళీ వెంటనే వరుసగా చల్లబడడం, వాతావరణం కూడా చాలా మందికి ఇది అస్వస్థతకు దారితీస్తున్న పరిస్థితి. దాంతో ఇది ఏమంటారు వైరల్ ఫీవర్ సీజన్ కూడా కావడంతో ఆయన ముందస్తు జాగ్రత్తగా ఆయన వైద్యులను సంప్రదించినట్లు మనకు తెలుస్తా ఉంది. సాధారణంగా రెయిన్ సీజన్ లో ఎప్పుడైనా వాతావరణం మారినప్పుడు చాలా మంది జలుబు, అలాగే స్వల్ప జ్వరం లాంటివి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత ఏర్పడిందని మనకు సన్నిహిత వర్గాల ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.